ఇదే అనమాట ఇద్దరికి ఈరోజు మార్నింగ్ మాకు ఫుడ్. గల్ఫ్ కంట్రీస్ అంటే ఇలానే ఉంటుంది లైఫ్. చికెన్ మజా వస్తుంది. ఇది గాయస్ మన ఫుడ్ ఈరోజు మధ్యాహ్నానికి. బాగుంది టేస్ట్. కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే కార్లు కడగడమే ఉంటుంది మ్యాక్సిమం. ఈ కార్ అయితే మేము దగ్గర నెల నుంచి కడగలే. ప్రెసెంట్ కార్లు అయితే దుమ్ము పట్టి ఉన్నాయి. 2 దొరలా రెడీ చేసిన. ప్రెసెంట్ అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మా మేడం వచ్చేసి ఒక లొకేషన్ సెండ్ చేసింది అనమాట కుసూరుకి. ప్రెసెంట్ అయితే ఆడికైతే వెళ్తున్నాం. ఫస్ట్ టైం వస్తుంది మా అమ్మ నాతో కార్లో. నేను కోవిడ్కి వచ్చి కార్ దగ్గర 1 year అవుతుంది. ఇప్పుడు కార్ తోలుతున్నా. మా అమ్మ నాతో ఈరోజు ఫస్ట్ టైం వస్తుంది. ఇక్కడే పార్క్ చేసిన. ఆ పక్క కార్లోనే ఇతను కూడా యూట్యూబర్ అనమాట. కోవిడ్ లో వీడియో చేస్తాడు. అక్కడ ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా, అతను కూడా అంటున్నాడు, బ్రో అక్కడ పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టం లేదు బ్రో, ఇక్కడే బెస్ట్ లేదు బ్రో అంటున్నాడు. అంతా సాల్మియా ఓల్డ్ సుక్ అనమాట. మొత్తం సాల్మియా ఓల్డ్ సుక్. ఎట్టు చూసిన సాల్మియా ఓల్డ్ సుకే. ప్రజెంట్ మా అమ్మ వాళ్ళు అయితే నాకు అవసరాలే ఎక్కడ ఉన్నారో తిరుగుతున్న వాళ్ళ కోసం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. ఈరోజు ఫుల్ డే వీడియోకి స్వాగతం. ఈరోజు చూడండి పొద్దునే అనమాట. యాక్చువల్ అయితే మాకు కాల్స్ వస్తే మేము అప్పుడు లేస్తాం అనమాట, ఫుడ్ కోసమే కానీ దేనికోసమైనా కానీ. ఈరోజు చూడండి టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 9:47. ఇప్పుడే మా పని నుంచి వచ్చి డోర్ కొట్టింది అనమాట. డోర్ కొట్టి డైరెక్ట్ ఫుడ్ ఇచ్చేసింది. డైరెక్ట్ మా ఇంట్లో వాళ్ళు మాకు ఫుడ్ ఇచ్చే టైంకి మేము డోర్ కొట్టి పిలుస్తారనమాట. డైరెక్ట్ అప్పుడే లేస్తాం. ఒకవేళ పని ఉంటే కనుక ఫోన్ చేస్తారు కదా, సో అప్పుడే లేస్తాం. లేదు ఇంకా అంతవరకు పడుకొని ఉంటాం. మా ఫ్రెండ్ గారు చూడండి ఆల్రెడీ ఇంకా పడుకొని ఉన్నాడు. అట్లా పడుకొని ఉంటాం అనమాట. ఇప్పుడే మా పని నుంచి పిలిచి ఫుడ్ అయితే ఇచ్చింది. ఏం ఫుడ్ ఇచ్చినా చూద్దాం రండి. ఇట్లా ఫుడ్ ఇచ్చే డైరెక్ట్ లేసేస్తాం అనమాట. చూడండి ఫుడ్ వచ్చేసి ఇది వచ్చేసి కుబూస్, ఇరానీ కుబూస్. అమ్మో కుబూస్ అదే, ఇది కుబూస్కి అది వేసింది అనమాట. ఆమ్లెట్ 2 ఇచ్చింది, ఒకటి నాకి ఒకటి మా ఫ్రెండ్ గాడికి. అలా మా ఫ్రెండ్ కానీ పెట్టేసి మనం కూడా ఇది తినమనమాట. ఇది కూడా వాడికి పెట్టేస్తా. డైరెక్ట్ ఇది ఒక్కటి తినేస్తా. ఇదే అనమాట ఇద్దరికి ఈరోజు మార్నింగ్ మాకు ఫుడ్. ఇది మన ఫుడ్ ఈరోజు. బిస్మిల్లాహ్. గల్ఫ్ కంట్రీస్ అంటే ఇలానే ఉంటుంది లైఫ్. అప్పుడప్పుడు ఇదేం నాకు ఇదైతే సరిపోద్దిలే, కడుపు నిండిపోద్ది, నాకేం కాదు. కానీ ఒకవేళ పెద్దవాళ్ళు అనుకుంటే కనుక మళ్ళీ ఎక్కువ ఇస్తారు. మా రూమ్లో దుబ్బుడు నుండి కనుక ఎక్కువ ఇచ్చేవాళ్ళు. వాడు తక్కువ తింటా, నేను తక్కువ తింటామనేసి మా పని మనిషి ఆల్రెడీ ఇట్లా తక్కువ అయితే ఇస్తుంది. మన దగ్గర ఒక యాప్లో ఉంది. ప్రెసెంట్ అయితే తినేసి టీ చేసుకుని తాగేస్తా, అంతే. ఇంకా అయిపోద్ది అనమాట మార్నింగ్ టిఫిన్ మనకి. మాక్సిమం ఈరోజు కాల్స్ వస్తాయి రావు డ్యూటీకి. ఒకరోజు డ్యూటీస్ అస్సలు ఉండవు అనమాట. ఇట్లనే రూమ్లోనే పడుకునే ఉంటాం. ఇప్పుడు నేను కూడా పడుకునేవాని, వాడు పడుకున్నాడు. మా పని మనిషి డోర్ కొడతాంటే ఇంకా నేను వచ్చేసి నేను పైన దిగేసి ఫస్ట్ నేనే తీస్తాను అనమాట. ఎందుకంటే వాడు పడుకొని ఉంటాడు. వాడికి వినపడవు ఏం డోర్స్ ఉంటాయి ఇలాంటివన్నీ. ఎందుకు ఈ వీరన్ కుబుల్స్ ఎందుకు నమ్మితే నాకు ఇక్కడ నస్తుంది ఎందుకు ఇక్కడ. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూడండి. ఇదే అనమాట మనకు వచ్చింది మార్నింగ్ టిఫిన్. ఇది ఆమ్లెట్. మీ అందరూ తెలుసు కదా, మన ఇండియాలోనే ఉంటుంది ఆమ్లెట్. సో ఇది వచ్చేసి ఇంకా కుబూస్ అనమాట. కుబూస్ పైన నెయ్యి, అది నూనె అనమాట. అది ఇట్లా హోల్డ్ చేసుకోవడం, ఇట్లా పట్టుకోవడం, లాగేయడం, అంతే. తినేసి మళ్ళీ కలుద్దాం. ఓకే. అలా టీ కోసం ఇప్పుడే వాటర్ హీట్ చేస్తున్నా. ఇది మన కప్పు మీద చూడండి ఏమేమి ఉంటాయి. ది గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇండియన్ గేట్స్ ఉంటాయి, వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, మస్కీ ఆఫ్ ఇండియా ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, తాజ్ మహల్ ఉంటుంది. ఇది మన కప్పు. మన చాయ్ ప్యాకెట్స్ చూడండి. ఇది మన కాఫీ. ఉండు నేను చాయ్ చేసుకుని చూపిస్తాను మీకు. జస్ట్ అలా దీంట్లో ఉన్న పొడి దీని లోపల వేసేస్తే, అండ్ చక్కెర అనమాట. చక్కెర ఒక స్పూన్ వేసుకుంటుంది. దాంట్లో చక్కెర వేసుకోవాలి, ఒక స్పూను. అయిపోయాయి అనమాట. చక్కెర ప్లస్ అది ఇంకా అన్ని వాటర్ వేస్తే అయిపోయి కాఫీ రెడీ. వాటర్ హీట్ అవ్వగానే తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. అయిపోయి టీ రెడీ. ఇది వచ్చేసి పగిలిపోయి ఉంటుంది. మా ఫ్రెండ్ గారు వలగొట్టినాడు అనమాట. కానీ అట్టే పని జరుపుకుంటున్నాం, ఏం చేద్దాం, తప్పదు. గల్ఫ్ కంట్రీస్ అంటే ఇలానే ఉంటుంది లైఫ్. కాఫీ పొద్దున్నే ఇలా తాగాలి. ఇంకా అయిపోయి మన కాఫీ రెడీ. చలో మన కాఫీ రెడీ. చూడండి మా ఈ మంచాల వల్ల ఇట్లా వెళ్ళాల్సింది ఉంటుంది మా రూమ్ లో. ఎందుకంటే సందు కదా మాది, తెలుసు కదా మీ అందరికి. సో ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇలా కూర్చొని ఇక్కడ పక్కన పెట్టేసుకొని కాళ్ళు ఇలా గోడ కాన్ చేసుకొని ఇలా కూర్చొని తాగుతూ ఉండాలి. ఇంకా అలా టీ తాగేసిన తర్వాత ఏమన్నా మా కోవిడ్ వల్ల డ్యూటీలు అందుకు ఏమైనా చెప్తే కనుక డ్యూటీస్కి అయితే వెళ్దాం. లేని ఇంకా ఇలానే ఖాళీగానే రూమ్ లో కూర్చొని ఉండాలన్నమాట. సో మొత్తం అయితే చూపిస్తాం ఇంకా ముందు. ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్సిమం టీ తాగిన తర్వాత మా మేడం అందుకే ఏమైనా కాల్ చేస్తుందేమో అనుకుంటున్నా. ఎక్కడికైనా వెళ్ళమని చెప్తారు మాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ స్కూల్ హాలిడేస్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు టైంలో ఏంటంటే ఎక్కువ డ్యూటీస్ ఉన్నాయి అనమాట. అర్లీ మార్నింగ్ 6కే లేయాలి. ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి మేము ఈ టైంకి లేస్తున్నాం. అంటే ఇంకా వాళ్ళు కాల్ చేస్తేనే అప్పుడు లేస్తున్నాం అనమాట. లేని ఇంకా పడుకోనే ఉంటాం. ఇలాగైతే ఉంటుంది. కోవిడ్ ప్రతి ఒక్క డ్రైవర్ ఇంతే అనమాట. స్కూల్ డ్యూటీ ఉన్న టైంకి అలారం పెట్టుకొని లేస్తాడు. స్కూల్ లేని టైంలో వచ్చేసి పడుకునే ఉంటారు అనమాట. వాళ్ళకి వాళ్ళు కాల్ చేస్తేనే కోవిడ్ వాళ్ళు అప్పుడు లేస్తారు. ఇదే ఇక్కడ జరిగేది. మేము కూడా అంతే అనమాట. ఇప్పుడు మా పని నుంచి డోర్ కొట్టింటేనే లేచినాం. 9:30 కొట్టింది మా పని నుంచి. లేచిన ఫేస్ వాష్ చేసుకున్నా, వచ్చిన ఇండియా ఇది అవుతున్నా. ఒకవేళ మా మేడం కానీ మా బాబా కానీ ఎవరైనా ఫోన్ చేసి పని చెప్తే కనుక, డ్యూటీ ఏమైనా చెప్తే కనుక వెళ్దాం. ఓకే. ఇలానే ఉంటుంది ప్రతి ఒక్క డ్రైవర్ లైఫ్ కోవిడ్ లో. చూద్దాం ఏమైనా డ్యూటీ చెప్తారేమో. రండి టీ తాగుదాం.
కువైట్లో టీ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. చాలా మంది ఇంకా మిల్క్ కూడా వేసుకుని తాగుతారు. మాకైతే అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ ఇంతే. ఈ చాయ్ మేకింగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే, మా ఫ్రెండ్ గారికి అయితే డ్యూటీ పడ్డది, వాడైతే వెళ్ళిపోయాడు. నాకైతే డ్యూటీ వల్ల ఏం వల్ల పొట్టి నుంచి ఇంకా టీ తాగినాచి కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు దగ్గర టైం 11 అవుతుంది. డ్యూటీ లేదు ఏం లేదు, ఒక వీడియో ఎడిటింగ్ చేసుకున్నా అయిపోయింది అంతే. డ్యూటీ ఇంకా పల్లె, చూద్దాం పడుతుందా పడదు. మాక్సిమం ఈరోజు నేను పడదనుకుంటున్నా. మధ్యాహ్నం డైట్ తినేంత వరకు డ్యూటీ పడదు అనుకుంటున్నా. ఒకవేళ మధ్యాహ్నం తిన్న తర్వాత పడుతుంది మేబీ, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రెసెంట్ అయితే ఇంకొక వీడియో ఎడిటింగ్ చేసేది, వీడియోస్ అయితే ఎడిటింగ్ చేద్దాం. ఖాళీ టైం దొరికినప్పుడే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు డ్యూటీ పడితే కనుక ఎడిటింగ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో అందుకే టైం దొరికినప్పుడే ఫటాఫటా వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసేస్తాను. ఓకే, ఈరోజు అయితే అసలు డ్యూటీనే పల్లె. ఇట్లనే కూర్చొని ఇట్లనే బెడ్ మీద పడుకొని రీల్ చూసుకుంటూనే ఉన్నా. ఎంతసేపు నేను అసలు డ్యూటీనే పడలేదు. సో మ్యాక్సిమం ఇంతే. ఇంకా మధ్యాహ్నం డైరెక్ట్ ఫుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే మధ్యాహ్నం ఫుడ్ కూడా వచ్చేసింది చూడండి. మనకైతే డ్యూటీకి ఏం పర్లేదు అనమాట. డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసింది. ఏం వచ్చిందో చూపిస్తాడు చూడండి. ఇది మావాడిది అనమాట. మావాడు పొద్దున తినలేడు. ఇది మావాడిది, పొద్దున తినలే. ఇది మటన్ అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గానికి. ఈ ఆనియన్స్, ఇది చికెన్ అనమాట. ఒక రెక్క మొత్తం మనకి వచ్చింది చూడండి. ఒక సైడ్ భాగం మొత్తం మనకి వచ్చేసింది చికెన్. ఇది మన దాంట్లోకి అనమాట ఇది. సో ప్రెసెంట్ అయితే ఇది మన ప్లేట్. ఆ చికెన్ ఇది ఇట్లా వేసుకొని కొంచెం కొన్ని ఆనియన్స్ అనమాట మనకు. ఇది మన ఫుడ్ ఈరోజు మధ్యాహ్నానికి. ఫస్ట్ కింద కవర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది కింద పడేటట్టుంది. నిమ్మకాయ తీసేసుకొని నిమ్మకాయ పిండేస్తే ఫస్ట్ చికెన్ మజా వస్తుంది. ఇది గాయస్ మన ఫుడ్ ఈరోజు మధ్యాహ్నానికి. బిస్మిల్లా. బాగుంది టేస్ట్. లెగ్ పీస్ చికెన్ టేస్ట్ అంత అనిపిస్తలేదు. ఈ చికెన్ వచ్చేసి నిన్నటి తిన్నట్టుంది. అంత టేస్ట్ అనిపిస్తలేదు. ఇది అంతలో కాలుతా కూడా లేదు, చల్లగా ఉంది కొంచెం. ఇది బాగుంది అనమాట. వైట్ రైస్, ఇది పులుసు కొంచెం, ఇది ఏదో కర్రీ. ఈ రెండు బాగున్నాయి. టేస్ట్ సూపర్ ఉంది కాంబినేషన్ అయితే. కానీ కొంచెం మామూలే, తప్పదు, తింటా ఉండాలి. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తినడం ఇదంతా నార్మల్, కామన్, ప్రతి ఒక్క చోట ఎక్కడైనా కానీ మనం అది తప్పుగా అనుకోవద్దు. తింటా ఉండాలి, సాగిస్తూ ఉండాలి. ఇట్లా కూడా లాగేయాలి అంతే. ఇప్పుడే తిన్నా. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఫుడ్ మాకు ఎన్నికి వస్తుంది తెలుసా? మధ్యాహ్నం ఫుడ్ ఎగ్జాక్ట్గా టైం చూసుకుంటే 2:53. మాకు 2:30 నుంచి 3 మధ్యలో వస్తుంది అనమాట ఫుడ్ డైలీ మాకు. మధ్యాహ్నం ఫుడ్ ఇప్పుడే తిన్నా. సో మీకు టైమింగ్ చెప్పడం మర్చిపోయాను అనమాట. సో అందువల్ల అందుకు మీకు టైమింగ్ చెప్పడానికి మళ్ళీ ఏం చేసిన. ఎగ్జాక్ట్గా మాకు అయితే 2:30కి వస్తుంది. 2:30 to 3 మధ్యలో వస్తుంది అనమాట ఫుడ్ మాకు మధ్యాహ్నం అయితే. నైట్ అయితే ఇంకా 9 అబో. చూద్దాం ఈరోజు నైట్కి ఇస్తారు. ఓకేనా? ఇప్పుడైతే ప్రెసెంట్ ఇప్పుడే తిన్నా. ఒక 15 minutes అలా కూర్చొని పోయి కార్లో వాష్ చేయాలి. కార్ వాష్ వీక్లీ వన్స్ అనమాట. అది సాటర్డే చేస్తాం మేమైతే. ప్రెసెంట్ అయితే ఇప్పుడే తిన్నాం అనమాట. తినేసి కార్లు గడికి అయితే వచ్చినాం. తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చున్నాం. ప్రెసెంట్ అయితే కార్లో వాష్ చేయాలా. మొత్తం డస్ట్ పట్టి ఉన్నాయి. నా వచ్చేసి ఒక కార్ అయితే లేదు, మొత్తం 3 కార్లు ఉన్నాయి. నేను ఒక్కని వచ్చేసి యాక్చువల్గా 4 కార్లు కడుగుతా. ఇప్పుడైతే ప్రెసెంట్ 3 ఉన్నాయి. ఒకటి లేదనమాట. రెడ్ కార్ అది వచ్చిన తర్వాత అది కడగాలి. కార్ చూపిస్తుండే ఒకసారి ఎట్టుంటుందో. ప్రెసెంట్ కార్లు అయితే దుమ్ము పట్టి ఉన్నాయి. ఈ కారు అండ్ ఈ కార్ అనమాట. వాన పడిపోయింది, అందుకు దుమ్ము ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇవి క్లీన్ చేయాలి. ఇప్పుడు పైప్ వేసి కొడతామట. చూడండి ఇక్కడ ఉన్న 2 కార్లు చూడండి ఎంత గలీజ్గా. ఈ కార్ అయితే ఇంకా చూడండి. ఈ కార్ అయితే మేము దగ్గర నెల నుంచి కడగలే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ కార్ కడగడానికి వచ్చిన వాటర్ తీసుకుని. నేను ఎప్పుడు ఇండియా పోతాను ఇక ప్రెసెంట్ అయితే ఈ వాటర్ తీసేసుకొని కార్లు అయితే కడిగాలి. ఈ కార్ కడిగేసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, బకెట్తో కడగాలి వాటరు, లేదంటే కనుక ఫైన్ వేసేస్తారు పైప్ ఇచ్చేస్తే. సో అందుకు మనం ఇట్లా కడిగేస్తాం అనమాట. ఫస్ట్ వాటర్ కొట్టేసి తర్వాత కడిగేస్తాం. ఓకే, మా ఫ్రెండ్ గారు చూడండి సంపిడుస్తాడు. ఈ వైట్ కారు, ఆ BMW, ఓ రెడ్ కారు, అటుపక్కల వైట్ కారు మంది అనమాట. అటుపక్కల వచ్చేసి ఈ ల్యాండ్ క్రూజర్ పేడ ఉంది కదా, ఆ బాబా వచ్చేసి దుబాయ్ పోయినాడు అనమాట. అందుకనే మేము ఈ ల్యాండ్ క్రూజర్ పేడ అస్సలు కానీ కడగలే. దగ్గర ఇప్పుడు 1 month అవుతుంది. వీళ్ళు దుబాయ్లో ఉండరు అనేసి ఓన్లీ ఈ కారే కడుగుతున్నా. నేను చూడండి క్లాత్ ఈడే పెట్టేసి మళ్ళీ క్లాత్ కోసం పోతున్నా. అవులి అయిపోయింది బండి ఫైనల్గా కడగడం. బండి మొత్తం కడిగేసినాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ తెల్ల బండి ఉంది ఇంకోటి. ఆ తెల్ల బండి పక్కన BMW. ఆ 2 కడిగేస్తే అయిపోతుంది. ఇది పని ఇలాగైతే ఉంటుంది. కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే కార్లు కడగడమే ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ చూడండి పోర్ష్ కార్ ఉంది. ఈ పోర్ష్ కార్ వచ్చేసి ఆ డ్రైవర్ అయిపోతే ఎవరితో కడగనియడు అనమాట. ఆ పోర్ష్ కార్ ఓన్లీ వాళ్ళు సపరేట్గా వస్తారు, కంపెనీ నుంచి వాళ్ళే కడుగుతారు ఆ పోర్ష్ కార్ని అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఈ బండి తోమాలి. ఇప్పుడు తోమి మళ్ళీ చేస్తా. ఓకే బాయ్. అయిపోయినాయి బండ్లు 2 దొరలా రెడీ చేసిన. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డ్యూటీ పడ్డది అనమాట. కార్లు కడుగుతానే సాల్మియాకి వెళ్ళాలంట. ఇప్పుడు డ్యూటీ పడ్డది. పని మనుషులు వెళ్ళి సాల్మియాలో దించాలంట. వాళ్ళకు నిన్న చుట్టూ లేదనమాట, వాళ్ళకి ఈరోజు చుట్టూ అంట. సో పని మనుషులు అయితే ఇప్పుడు సాల్మియా పిలుచుకొని వెళ్ళాలి. ఫైనల్గా ఈ సందు క్లీన్ చేయాలన్నమాట. ఈ సందు వచ్చేసి
సంత వచ్చేసి వానికి అప్పయిపోయినా నువ్వు క్లీన్ చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే పోయిన వారం నేను అడిగినా కాబట్టి ఈ వారం వాడు కూడా వేస్తాడు. ప్రజెంట్ మనం పోయి ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవుదాం. ఓకే, ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మా మేడం వచ్చేసి ఒక లొకేషన్ సెండ్ చేసింది అనమాట కుసూరుకి. ప్రజెంట్ అయితే ఆడికైతే వెళ్తున్నాం. అయితే ఆ లొకేషన్కి వెళ్ళి ఆడ వేరే పని మనిషి అనమాట, మొత్తం నలుగురు నిలుచుకొని పోతున్నాయి. ఇప్పుడు మా అమ్మని ముగ్గురి పని మనుషులని. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దాం, కుసూరు అనే లొకేషన్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి సాల్మియా ఫస్ట్ టైం వస్తుంది మా అమ్మ నాతో కార్లో. నేను కోవిడ్కి వచ్చి కార్ దగ్గర 1 year అవుతుంది, ఇప్పుడు కార్ తోలుతున్నా. మా అమ్మ నాతో ఈరోజు ఫస్ట్ టైం వస్తుంది అనమాట. లొకేషన్ ఆడ చూడండి, మా కారే. ఈ నుంచి వేరే కథ మనం పోవాలి ఇప్పుడు డైరెక్ట్ సాల్మియాకి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చిన కారు ఇక్కడే పార్క్ చేసిన. ఆ పక్క కారులోనే ఇతను కూడా యూట్యూబర్ అనమాట, కోవిడ్లో వీడియో చేస్తాడు. ప్రజెంట్ అయితే మా కద్దామలందరినీ అక్కడ దించేసాను అనమాట. మెక్డానల్డ్స్ దగ్గర అయితే డ్రాప్ చేసి ఇక్కడ వచ్చి పార్కింగ్ పెట్టుకున్నా. ఇతనే చూసి నన్ను గుర్తుపట్టాడు అనమాట. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. పదండి వెళ్దాం అక్కడికి లోపలికి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా బైవాక్ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే కారు అక్కడ పార్క్ చేసిన అనమాట కారు. ఎందుకంటే నాకు తెలియదు ఎక్కడ పార్క్ చేయాలను. అంటే ఎందుకు ఫస్ట్ టైం అనమాట నేను సాల్మియాకి రావడం, ఇక్కడికి అసలు తెలియదు. ఏదైతే అని చెప్పి ఆడే పార్క్ చేసేసిన. అంటే ఇక్కడ మంచి ఫ్రీ పార్కింగ్ ఉంది. మళ్ళీ మా ముసలి ఉంది అనమాట, ఎక్కడంటే అక్కడ పార్క్ చేయ కారు అది ఇదని మా కోవిడ్ ముసలామ్మ అమ్మో. అందుకని ఎందుకు వచ్చిన రిస్క్ లేని చెప్పేసి కారు అక్కడ పార్క్ చేసి బైవాక్లో వెళ్తున్నా. అక్కడే ఉంది ఎదురుగా అది మెక్డానల్డ్స్, అదే అనమాట ఓల్డ్ షూక్. అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు. ఇక్కడ చూడండి మొత్తం ట్రాఫికే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ సాల్మియాలో. ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అంటున్నారు అందరూ. ఇలాగా అక్కడ ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా, అతను కూడా అంటున్నాడు, బ్రో అక్కడ పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టం లేదు బ్రో, ఇక్కడే బెస్ట్ లేదు బ్రో అంటున్నాడు. అందులో వీళ్ళు ఎంతసేపు ఉంటారో తెలియదు కదా. మళ్ళీ అంటే నేను కార్ డైరెక్ట్ వేసుకుని వెళ్ళిపోతా, వాళ్ళు ఎక్కేస్తారు డైరెక్ట్, అంతే వెళ్ళిపోయి అట్నే వెళ్ళిపోవచ్చు అట్లా. సో అందుకనేసి ఇప్పుడైతే బైవాక్, ఇదంతా బైవాక్లో వెళ్ళిపోతున్నా. కోవైట్లో ఇక్కడ రోడ్లు దాటుకునేట్టుకున్నా, ఎక్కడంటే అక్కడ దాటుకోకూడదు. ఫుట్పాత్ మార్క్స్ ఎక్కడ ఉంటాయి అక్కడే దాటుకోవాలి. ఇక్కడ ఫుట్పాత్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడే అనమాట. ప్రజెంట్ అయితే సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ పడగానే మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ చూడండి ఎదురుగా మనుషులు నిలబడంటారా, వాళ్ళు చేసే పని స్టాప్ అన్నట్టు పెట్టారు. ప్రజెంట్ మనం కూడా ఆగి ఉండాలి ఇక్కడ. ఆ లైన్ లాగిగానే మనం అయితే వెళ్ళిపోదాం వాళ్ళకి. వచ్చేసి సాల్మియా, మొత్తం సాల్మియా ఎదురు అనేది మెక్డానల్డ్స్ పడ్డది. మనం ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా. దట్స్ ఇట్, వచ్చేసినాం మనం, దుంకేసినాం వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడేంది ఇదంతా పార్కింగ్ ఉంది. ఇదేం పార్కింగో ఈ పార్కింగ్ అంతా ఇదేనా ఫ్రీ పార్కింగ్ అని ఇదిగునా కంపల్సరీ, మనకేం తెలియదే. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ ఉందో లేదో, ఫ్రీ పార్కింగో కాదో ఇది తెలియదు నాకు. ఇక్కడ మీరు చెప్తే తెలుసుకుంటా నేను కామెంట్ లో, చెప్పండి ఓకేనా. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం మనం కూడా. ఇక్కడ ఉన్నాం మా అమ్మ అందుకు పోయి మా అమ్మ వాళ్ళని అయితే పిక్ చేసుకోవాలి అంతే. అంతా సాల్మియా ఓల్డ్ సుక్ అనమాట, మొత్తం సాల్మియా ఓల్డ్ సుక్. ఎట్టు చూసినా సాల్మియా ఓల్డ్ సుకే. ప్రజెంట్ మా అమ్మ వాళ్ళు అయితే నాకు అవసరాలే, ఎక్కడ ఉన్నారో తిరుగుతున్న వాళ్ళ కోసం. నేను ఎట్టు చూసినా ఫిలిపిన్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఈడైతే ఎక్కువ ఎటు చూసినా ఫిలిపిన్ వాళ్ళే ఉన్నారు మొత్తం. వీళ్ళ మధ్యలో మనం అవులే. మా అమ్మ వాళ్ళు ఎక్కడ ఏం అర్థమవుతలేదు, మొత్తం తిరిగి పెడుతున్నాం వాళ్ళ కోసం. అడ్రస్ లేరు వాళ్ళు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడం లే, నాకు మెంటల్ అవుతుంది. 7:30 వీళ్ళు. నేను దగ్గర గ్రాండ్ హైపర్ దగ్గర పోయి వచ్చా, మా అమ్మ వాళ్ళు ఏమో ఈడే ఉన్నారు ముందరనే. ఏంటంటే మేము గ్రాండ్ హైపర్ దాటి ఇచ్చినామంటారు. అలా పిల్లలు ఈ లోపలే ఉన్నారు మా అమ్మ వాళ్ళు పని మనుషులు అందరూ ఆ షాప్లోకి వెళ్ళారు. నేను వచ్చేసి ఇక్కడ కూర్చోన్నా. ఇక్కడ కూర్చొని మొత్తం చూసుకుంటున్నా అటు ఇటు. ఏం చేద్దాం, మొత్తం ఎటు చూసినా ఫిలిపిన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ సాల్మియాలో. అవులే ఇక్కడంతా. మనం కూడా ఇక్కడ షూ షాపింగ్ అయితే చేసేసినాం. నా దగ్గర వైట్ షూ అయితే చాలా ఉన్నాయి. ఈ బ్లాక్ షూ తీసుకున్నాను అనమాట, నాకు బాగా నచ్చినాయి ఈ బ్లాక్ షూ, అందుకని బ్లాక్ అయితే తీసేసుకున్నా ఈ సెట్. దీని తర్వాత మా అమ్మ మా ఇంట్లో పని మనుషులు అందరూ నా చేతికి బ్యాగులు ఇచ్చి వాళ్ళు తిరుగుతున్నారు బ్రో, పిచ్చ తిరిగేసినారు మొత్తం అంతా ఈ సాల్మియా మొత్తం. మళ్ళీ ఇక్కడ పక్కనే ఉన్న హోటల్కి వచ్చి ఫుడ్ అయితే తింటున్నాం. ఇక్కడైతే మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఎంతైనా కానీ మనం పెట్టుకుని తినచ్చు అనమాట, అన్లిమిటెడ్. రకరకాల ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ, అన్లిమిటెడ్ అనమాట. మొత్తం ఎంతైనా తినొచ్చు మనము, జస్ట్ dinar 900 ఫీల్స్. ఇక్కడ మన ఇండియా వాళ్ళైతే రెస్టారెంట్ సేమ్ అన్ని దొరికేస్తాయి అనమాట, మన ఇండియాలో దొరికేటన్ని. ఇది నా ప్లేటు. ఇంకా ఈ రెస్టారెంట్ లోనే కూర్చొని ఫుడ్ అయితే తినేసినాం. బాగుంది అనమాట ఇక్కడ రెస్టారెంట్. ఇక్కడ సాంగ్స్ వాడచ్చు. తర్వాత మా పిలిపిని పని మంచి ఇక్కడ ఒక సాంగ్ అయితే పడింది. బ్యాడ్ లక్ ఏంటంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అక్కడ సాల్మియా నుంచి వచ్చేసినాం అనమాట. ఇప్పుడే వచ్చేసినా, అక్కడ నుంచి వచ్చేటప్పుడే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. 1 ఓడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. సో ఇంకా డైరెక్ట్ వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయిపోయినా. మొత్తం నేను కూడా అక్కడ షాపింగ్ చేసిన అనమాట. ఇవన్నీ షాపింగ్ చేసిన. ఇది వచ్చేసి రింగ్ లైట్ అండ్ అలానే షూ అని తీసుకున్నా. సో నేను కూడా కొద్దిగా షాపింగ్ అయితే చేసిన అక్కడ. సో అక్కడ నుంచి ఇంకైతే వచ్చేసినాం, అక్కడే ఫుడ్ కూడా తినేసినాం. ఇంక ఇప్పుడు నైట్ అయితే ఇంకా ఫుడ్ అందుకైతే ఏమి ఇవ్వరు మాకి. సో ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా. ఇది ఇలా అయితే గడిచిపోయింది ఈ రోజు నాకు. ఇక్కడితో ఈ ఫుల్ వీడియో మీకు నచ్చింది కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని రేపటి ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.